అని తాపత్రయపడే ముఖ్య నాయకుల్లో మన రౌతు సూర్యప్రకాశ్రావు గారు స్వామిని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలానే కమ్యూనిస్టుల పాత్ర పూర్తిగా ఉంది ఈ కోఆపరేటివ్ వ్యవస్థ మీద. అంటే కేవలం ఏంటంటే మధ్య పేద తరగతి సంబంధించిన బ్యాంకులు కాబట్టి వాళ్ళే అందులో లోన్స్ కానీ డిపాజిట్స్ కానీ ఎస్బీ ట్రాన్సాక్షన్ కానీ ఎక్కువగా వాళ్ళే చేసేవారు. అందులో రాజకీయ ప్రమేయం ఉండకూడదనేది ఫస్ట్ నుంచి అఖిలపక్షంగా అందరూ చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ దాని సపోర్ట్ లేకుండా జరగట్లేదు గత కొంతకాలంగా. అది వేరే వేరే అంశాలు రామోజీరావు గారు ఒకసారి దాని మీద ఏదో ప్రయోగించారని, ఈ కోఆపరేటివ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని, ఇలా రకరకాల ఊహాగానాల మధ్య రాజకీయ ఒత్తిడి అనేది దాని మీద ఎక్కువైపోయింది. ఆయన ఎదుర్కోవాలంటే రాజకీయంగా కూడా ఉండాలి అని అందులో భాగంగా నేను ఒక ఇంచుమించుగా ఒక 25 years నుంచి దీని అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వచ్చి గెలిచిన తర్వాత దండించుకోవడమో లేకపోతే వెనక నుంచి వచ్చి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. ఇది మీ అందరికీ తెలుసు, దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఆర్యపురం కొంతమంది నాయకుల చేతుల్లో, ఇండిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ కొంతమంది నాయకుల చేతుల్లో ఇలా నడుచుకుంటూ పోయింది. అందులో కమ్యూనిస్టుల పాత్రని నామమాత్రంగానే ఉంచారు. అది చాలాసార్లు బాధపడ్డాం మనందరం, అది వేరే అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దలు చెప్పినట్టుగా సూర్యప్రకాశ్రావు గారు కానీ, మధు గారు కానీ, లంగా సత్యం గారు కానీ మనం చెప్పుకుంటున్నట్టుగా బ్యాంకుకి ఖర్చులు, ఎన్నికల ఖర్చును తగ్గించి ఒక అఖిలపక్షంగా అన్ని వర్గాలని, అన్ని పార్టీలని, ఉన్నది వర్గాల తరపున పార్టీలే, ఆ పార్టీయే వర్గాలు మనకి కాబట్టి అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి వారి యొక్క ప్రాధాన్యతని, వారికి ఉన్న కెపాసిటీని బట్టి కొన్ని సీట్లు కేటాయించి ఎన్నికల ఖర్చు తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అంటూ ఏదైనా నాన్ ఫుడ్ కార్యక్రమం చేసి లాస్ట్కి ఆ ప్రాతినిధ్యం ఇవ్వకుండా అధికార పార్టీ మరియు ఒకరు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరపు నుంచి కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తే దేవుడి దయ వల్ల బెల్ట్ కట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా కాకపోయినట్లయితే ఇప్పుడు అందరినీ ప్రాతినిధ్యం ఇప్పుడు ఏదైతే ఒక వర్గం, పెద్ద వర్గం లేదా పెద్ద పార్టీయో అధికార పార్టీయో చేస్తుంది, అది కంపల్సరీ మనందరికీ అన్అఫీషియల్ న్యూస్ అయితే మనకి తెలుసు, అందరికీ తెలిసేది. కానీ అలా కాని పక్షంలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా బెల్ట్ కడుతుంది. దానికి